ఆర్ మేకింగ్ పనసకాయ బిర్యానీ. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. సో ఈ పనసకాయ ముక్కలు ఎంత ఉందంటే ఎంత ఉందన్నమాట. ఇప్పుడు నన్ను ఎవరు కొలతలు అడగొద్దు ప్లీజ్. ఉల్లిపాయలు కొన్ని ఉన్నాయి, పచ్చిమిర్చి ఇంకొన్ని, ఇది యాపిల్ అనుకునేరు, ఇది టొమాటో. ఇది ఎంత ఉందంటే ఇంత ఉంది. ఓకే, ఇప్పుడు కోసిన టొమాటోలని ఇందులోకి వేసుకోవాలి. ఇవన్నీ పనస బిర్యానీ అంతా చేయడానికి మనకి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది. ఎవరైనా కుకింగ్ వీడియోస్ చేసేవాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఫస్ట్ మేకప్ వేసుకోవాలి కొంచెం. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఓకే, సీరియస్ మ్యాటర్. ఓకే, చిల్లీ పౌడర్, నో జోక్స్. 1 2 పచ్చిమిర్చి కూడా వేసాను. ఓకే, సారీ మర్చిపోయాను ఇంకోళ్ళు. పసుపు వేసా, ఉప్పు. ఓకే, ఉప్పు ఒక 3 స్పూన్లు వేస్తున్నాం. ధనియాల పొడి మంచి వాసన, అక్కడక్కడ తగలడానికి కొన్ని మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇంత. మళ్ళీ మనము బిర్యానీ రైస్లో కూడా వేస్తాం కాబట్టి ఎక్కువ అవ్వకుండా ఇంతేద్దాం. పెరుగు, గరం మసాలా పొడి. వీఆర్ మ్యారినేటింగ్ ద పనస ముక్కలు. చాలా టేస్టీగా ఉంటుంది. బాస్మతి రైస్ 1 2 3 బియ్యం నానబెట్టాము. ఇప్పుడు మనం బిర్యానీ బియ్యం మరగబెట్టేటప్పుడు కొంచెం నూనె వేసా, లేకపోతే ఇంకా ఉంది, మంచి స్మెల్స్ వస్తుంది. లవంగాలు, స్టార్ అనాస్ పువ్వు ఒక 3, ఈ రెడ్ కలర్ పువ్వులు, మందారం కాదు వేరే పువ్వులు, బిర్యానీ పువ్వులు, బిర్యానీ సామాన్లు అని అడిగితే ఇస్తారు వాళ్ళు. ఓకే, ఎలక్కాయలు, 2 బిర్యానీ ఆకులు. ఇవన్నీ దేనికి? మనం బిర్యానీ రైస్ వేస్తున్నాం కదా దాంట్లోకి. ఇవన్నీ చాలా టేస్ట్ వస్తుంది. బాగా రైస్ ఇదిగో దాల్చిన చెక్క, కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాం, పుదీనా. ఇవన్నిటినీ చక్కగా వేపేసి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మనము ఏదైతే వేస్తున్నామో పనసలోకి అన్నీ ఇందులో కూడా వేయాలి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. చిటికెడు పసుపు. బాగుంది కదా.